హలో అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే నా మార్నింగ్ అయితే ఉత్తమి స్మైల్తోనే స్టార్ట్ అవుతుంది. సో లేవగానే తనతో కొంతసేపు అయితే ఆడుకుంటాను. ఇలా బాల్కనీలో కూర్చొని తనతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టము. ఇంకా తనని ఇలా ఆడిపిస్తూ ఉంటే తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ మార్నింగ్ మొత్తం రిఫ్రెష్గా ఉంటుంది ఆ ఫ్రెష్ ఎయిర్తో. మా మార్నింగ్స్ అంతా ఎంత హడావిడిగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఇలా స్లో మార్నింగ్ స్టార్ట్ అయితే నాకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా కొంతసేపు తనని కింద ఆడుకోవడానికి వదిలేసి నేను ఇట్లా ఇంటి ముందైతే తుడుచుకొని ముగ్గేసుకుంటా. ఇంకా ఈ మీన్ టైంలో బ్రూమింగ్, మాపింగ్ అంతా చేసేసుకుంటా. ఇలా నాకు చిన్నగా కొంచెం ముగ్గేసుకున్న నాకు చాలా నచ్చుతుంది. పెద్ద స్పేస్ అయితే లేదు కాబట్టి ఇంటి ముందు ఇలా చిన్నగా వేసుకుంటా. ఇంకా నేను నైట్ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకుంటా. దీంతో స్మూతీ అయితే చేసుకొని తాగుతా. మార్నింగ్ డ్రింక్ ఇది నాకు డే మొత్తానికి ఎనర్జీ ఇస్తుంది. ఇలా తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇలా దీంతో జస్ట్ డ్రై ఫ్రూట్స్ కాకుండా ఒక బనానా అండ్ మ్యూస్లీ కూడా యాడ్ చేసుకుంటా. ఈ వర్క్స్లో అన్నీ ఉత్తమిని ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నా అంటే తను కొన్నిసార్లు క్రాంకీ అయిపోతుంది. ఇలా ఎత్తుకుని పని చేస్తూ ఉంటే తనకి ఏదో యాక్టివిటీ చేస్తున్నా అన్న ఫీలింగ్లో ఉంటుంది కాబట్టి తను కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నేను ఇలా ఎత్తుకుని పని చేస్తుంటే తనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలున్న ఇంట్లో ఏ చిన్న పని చేయాలన్నా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడు క్రాంకీ అవుతారో తెలీదు. సో ఇంకా తనకి మార్నింగ్ నాప్ టైం కూడా అవుతుంది. ఇంకా తనకి ఫీడ్ ఇచ్చేసి మార్నింగ్ అయితే తనని నిద్రపుచ్చేస్తా. ఇంకా తను లేచే లోపల ఇంట్లో అన్ని పనులు చేసేసుకుంటా. నా మార్నింగ్ టైంలో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. మీ మార్నింగ్ రొటీన్లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి?